సండే స్పెషల్ వెజ్ బిర్యానీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరింది, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ ఇంటి దగ్గరే వేస్తున్నారంట బెండకాయలు. మరి చూస్తుంటే నాకు బిర్యానీ చూస్తుంటేనా పెడతాను, ఎందుకు పెట్టినా? మనం తింటానికేగా చేసుకుంది. చికెన్ కర్రీ. ఓయ్ వాట్ యమ్మీ. నిమ్మకాయలు ఉల్లిపాయలు కోసుకురండి. ఇక నేను తిరగలేను కానీ ప్లేట్లో వడ్డిస్తాను. మంచినీళ్ళు కూడా తేండి. లేట్ అయినా లేటెస్ట్గా కుదిరించి చూసావా? మధ్యాహ్నం టైం లేదని కంగారు పడిపోయావు. దోశలు వేసి పంపించానన్నా. మరి వసుకి అసాధ్యమైనదంటే ఏది ఉండదు, చేయాలనుకుంటే అలా చేస్తుంది. మరి అంతేనా? వసు ఈజ్ ఆల్వేజ్ వేస్టే నీకు. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నైట్ డిన్నర్ చేస్తున్నాము. ఆఫ్టర్నూన్ టైం లేక మా ఫ్రెండ్ ఒకటి వచ్చింది, ఫ్రెండ్తో సరిపోయింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సారీ, ఈవినింగ్ వరకు అంటున్నాను. 2 hours 3 hours తనతో స్టే చేయడం సరిపోయింది. సో అందుకని లంచ్ ప్రిపేర్ చేయడం కొంచెం కష్టమైంది. నేను ఇదైతే బిర్యానీ పోస్ట్ చేద్దాం అనుకున్నాను, ఏ విధంగా తయారు చేశాను ఏంటనేది. సమయం కుదరక ఈ విధంగా వీడియో తీసి పెడుతున్నాను. లంచ్ చేస్తున్నాము ప్రస్తుతానికి. సారీ, లంచ్ అండి, నేను లంచ్ కాదు డిన్నర్ చేస్తున్నా. ఆనందంలో, బిర్యానీ చూసిన ఆనందంలో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. నో వర్డ్స్. ఏ ఉన్నట్టునేగా. ఇంకొకనా యమ్మీ. ఆనియన్స్ ఏంటి? ఓహో, చిన్న చిన్న ముక్కలు తెచ్చారా? ఓకే, వెరీ గుడ్. పిల్లలు పడుకుని పోయారు. పెద్దలు పడుకుని, పెద్దల్లి రామ్మా భోంచేద్దు కానీ. ఓయ్ రా భోంచేద్దు కానీ. బాగుందిగా మధ్యాహ్నం, బాగుంది మమ్మీ అని అన్నావుగా. అన్నావా ఏ తల్లి? కొన్ని తినమ్మా, కొన్ని తిండి. ఆ చిన్నపిల్ల ఏం తినకుండానే పడుకుని పోయింది. ఎలా అంటే ఏం చేయను? చూడండి, అతను మానేసా. నేను మొన్న ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, పాలు తీసుకురండి అని. చింతలు పెద్దలు ఏనా నీకు? సరేలే అయితే మాని.